ఫ్రెండ్స్, తెలంగాణలో మరోసారి కాజీపేట రైల్వే డివిజన్ అంశం హాట్ టాపిక్గా మారింది. నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన తర్వాత కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ మళ్ళీ బలంగా వినిపిస్తుంది. ఎందుకు కాజీపేట అంత ముఖ్యమైనది? కాజీపేట్ చాలా సంవత్సరాలుగా తెలంగాణలో కీలక రైల్వే జంక్షన్గా ఉంది. నిజాం కాలం నుంచే ఈ ప్రాంతానికి రైల్వే పరంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇప్పటికీ హైదరాబాద్ తర్వాత తెలంగాణలో అత్యంత కీలకమైన రైల్వే కేంద్రాల్లో కాజీపేట్ ఒకటి. ఇక్కడ ఇప్పటికే లోకో షెడ్స్ ఉన్నాయి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది. అనేక ప్రధాన రైల్వే మార్గాలు కలుస్తాయి. సో ఇప్పుడు చర్చ ఎందుకు పెరిగింది? సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడబోతుంది. ఈ మార్పుతో గుంతకల్, విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్లు కొత్త జోన్లోకి వెళ్ళిపోతాయి. దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో కేవలం సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ మాత్రమే మిగిలే అవకాశం ఉంది. అంటే మొత్తం 3 డివిజన్లు మాత్రమే ఉండబోతున్నాయి. ఇక ముఖ్యమైన కారణం, ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే డివిజన్ చాలా పెద్దది. దీని పరిధి దాదాపు 1800 కిలోమీటర్లు. ఇంత పెద్ద డివిజన్ను నిర్వహించడం చాలా కష్టమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కాజీపేట్ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేసి సికింద్రాబాద్ డివిజన్ విభజించాలని కోరుతున్నారు. కాజీపేట్ డివిజన్లో చేరే అవకాశం ఉన్న మార్గాలు. ఇది ప్రతిపాదన ప్రకారం కాజీపేట్, పెద్దపల్లి, సిర్పూర్, కాగజ్ నగర్, వరంగల్, దోర్నకల్, మునుగోరు, భద్రాచలం రోడ్, సత్తుపల్లి, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రాంతాలు కొత్త డివిజన్లో చేరే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఇక ముఖ్యమైన హైలైట్స్, తెలంగాణలో కొత్త రైల్వే డివిజన్కు అవకాశం. కాజీపేట్ ప్రాముఖ్యత మరింత పెరగవచ్చు. రైల్వే పరిపాలన సులభం కావచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. అదేవిధంగా తెలంగాణ రైల్వే అభివృద్ధికి అవకాశాలు ఎంతో మెరుగుపడతాయి. రాజకీయంగా కూడా కీలకం. కాజీపేట్ డివిజన్ అంశం ఇప్పుడు రాజకీయంగా కూడా ముఖ్యమవుతుంది. ప్రజలు, రాజకీయ నాయకులు చాలా కాలంగా ఈ డిమాండ్ చేస్తున్నారు. అలాగే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం పెరిగాయనే కొందరు భావిస్తున్నారు. కానీ చివరి నిర్ణయం ఎవరిది? ఈ అంశంపై తుది నిర్ణయం మాత్రం ఇండియన్ రైల్వేస్ మరియు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ అవసరాలు, రాజకీయ అంశాలు, రైల్వే ప్లానింగ్ ఇవన్నీ పరిశీలించిన తర్వాతే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక కాజీపేట్ రైల్వే డివిజన్ వస్తే తెలంగాణ రైల్వే వ్యవస్థలో ఇది ఒక పెద్ద మార్పుగా మారవచ్చు. ప్రత్యేకంగా పరిపాలన వేగవంతం కావడం, ఉద్యోగాలు పెరగడం, రైల్వే అభివృద్ధి వేగం పెరగడం వంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. ఇక మీ అభిప్రాయం ఏమిటి? కాజీపేట్కు ప్రత్యేక రైల్వే డివిజన్ అవసరమా? కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.